హాయ్ హలో వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విజిలానికి స్వాగతం. ఈనాడు వార్తలు ఈరోజు కాంగ్రెస్ తీన్మార్ పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ పైచేయి. సో మూడో విడతలో కూడా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసే పైచేయి వచ్చింది. మొత్తంగా 56% సర్పంచ్ స్థానాలు కైవసం, 30 జిల్లాల్లో ఆధిక్యం, 56% ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కైవసం చేసుకుంది. 30 జిల్లాల్లో ఆధిక్యం కూడా ఉంది. రెండో స్థానంలో భారత రాష్ట్ర సమితి, భాజపాకు 688 సీట్లు. బీజేపీ పార్టీకి 688 సీట్లు వచ్చాయి. తుది విడతలో 85.77% పోలింగ్, మూడో విడతలతో కలిపి 85.30% పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి రెండు విడతల్లోనూ సుమారు 56% స్థానాలకు గెలిచిన పార్టీ మూడో విడతలను అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. కాంగ్రెస్ కు మద్దతుదారులు 2286 స్థానాలు గెలిచారు. భారత మద్దతుదారులు 1142, భాజపా 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వారు 7 చోట్ల, సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లో 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాలకు కాంగ్రెస్ విజయం సాధించిందంట. సో చూసుకున్నారు గ్రాఫ్. ఎవరైతే కొత్త సర్పంచ్లు గెలిచారో వారి ప్రమాణ స్వీకారం ఫస్ట్ అయితే 20వ తారీఖుని డిసైడ్ చేశారు, డిసెంబర్ 20. కాకపోతే డిసెంబర్ 20 రోజు అమావాస్య రోజు వస్తుంది కాబట్టి అది కాస్త 22న వాయిదా వేశారు. నూతనంగా గెలిపించిన సర్పంచులు పదవి ప్రమాణ స్వీకారం ఈ నెల 22కు వాయిదా వేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. 20న ముహూర్తం సరిగ్గా లేదని కొత్త సర్పంచులు వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే 20వ తారీఖు అమావాస్య ఉంది కాబట్టి అది కాస్త 22కి వాయిదా వేశారంట. దీంతో పాటు 5గురు శాసనసభ్యులపై అనర్హత పిటిషన్లు కొట్టివేత. 5గురు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కేసు నడుస్తుంది, అనర్హత వేటు, అది అందరికీ మీకు తెలిసిందే. ఆ కేసు గురించి నిన్న స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తీర్పు ఇచ్చారంట. ఆ 5గురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండా కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మరియు అరకిపూడి గాంధీ. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు. భారత ఎమ్మెల్యేల ఫిర్యాదును తోసిపుచ్చుకున్న స్పీకర్ త్వరలో మిగిలిన వారిపై నిర్ణయం. సో ఫస్ట్ అయితే 5 మందిపై నిర్ణయం ఇచ్చేశారు. ఏమని ఇచ్చారంటే, ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని భారత ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలకు సంబంధించిన అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం దాఖలైన పార్టీ ఫిరాయింపు కేసులో బుధవారం ఆయన తీర్పు వెలువరించారు. మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పును 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత నెలల సమయం తీసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా స్పీకర్ కు తన సమాధానం ఇచ్చారు. దీంతో నోటీసు స్వీకరించిన వారిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే సమాధానం ఇవ్వనట్లుగా తెలుస్తుంది. శాసనసభ ఆవరణలో స్పీకర్ కార్యాలయంలో బుధవారం గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సహా ఇరుపక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి ఆర్వి నరసింహాచార్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. ఫిర్యాదులు రికార్డులో ఉన్న ఆధారాల పరిశీలన, అలాగే సంబంధిత అన్ని పక్షాలతో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పూర్తి వాదనలు వినే అవకాశం కల్పించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ అనర్హత పిటిషన్లు నేను ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు వేశారో దాన్ని కొట్టేస్తున్నట్టు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు దాన్ని కొట్టేశారంట. దీనిపై టిఆర్ఎస్ కూడా ఆరోపించింది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపించింది. ఓకే, ఇక నమస్తే తెలంగాణలో ఏదైతే డీలిమిటేషన్ జరిగిందో, గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లకు 300 డివిజన్లుగా విభజించారో అండ్ 27 మున్సిపాలిటీలను ఏవైతే హైదరాబాద్ శివార్లోని చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీను గ్రేటర్ హైదరాబాద్ ఏవైతే మర్జ్ చేశారో దాని గురించి ఒక ప్రక్రియ అయితే నడుస్తుంది. అందరు ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలు కానీ ఎవరన్నా ఇవ్వాలనుకుంటే
3 రోజుల సమయం ఇచ్చారు. దాంట్లో అభ్యంతరాలు చాలా మంది ఇచ్చారు. దాని గురించి వార్త నమస్తే తెలంగాణలో రాశారు. డీలిమిటేషన్ వివరాలు వెబ్సైట్లో పెట్టండి, 24 గంటల్లో అప్లోడ్ చేయండి, హైకోర్టు కీలక ఆదేశాలు. అభ్యంతరాలు స్వీకరణ గడువు 2 రోజులు పెంపు. ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, అభ్యంతరాలు ఉన్నాయో దానికోసం నిన్న బుధవారం రోజు ఆఖరి డేట్ ఉండే. కాకపోతే గురువారం, శుక్రవారం అయితే ఈరోజు ఏంటి తారీఖు, ఈరోజు 18 కాబట్టి 18, 19 2 రోజులు కూడా గడువు పెంచండి. ఇంకా ఎవరైతే అభ్యంతరాలు ఇవ్వబోతున్నారో వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇవ్వండి అని, 2 రోజులు పెంపుకు అవకాశం ఇవ్వండి ప్రజలకి అని హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ఆదేశించింది. అభ్యంతరాల స్వీకరణ గడువు 2 రోజులు పెంపు. జిహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించిన హైకోర్టు వార్డులు, జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్ ను 24 గంటల్లోగా పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేయాలని జిహెచ్ఎంసీని ఆదేశించింది. ఈ వివరాలన్నీ బహిర్గతం చేశాక ప్రజలు, పిటిషనర్లు ఎవరైనా అభ్యంతరాలు తెలియజేసేందుకు మరో 2 రోజులు గడువు ఇవ్వాలంది. పబ్లిక్ డొమైన్ లో వివరాలు పెట్టాక 2 రోజులు గడువు ఉంటుంది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోటెత్తున అభ్యంతరాలు చివరి రోజు సాయంత్రం వరకు అన్ని సర్కిళ్లు, జోన్లు, ప్రధాన కార్యాలయాల్లో అభ్యంతరాలు వెల్లువచ్చాయి. కమిషనర్ కర్ణన్ ను విపక్ష పార్టీలనే నేతలు పలువురు కలిశారు. కొన్ని జోన్లు పునర్వ్యవస్థీకరణ, సమీప జోన్లలో విలీనం వంటి అంశాలకు సంబంధించి ఫిర్యాదులు చేశారు. కాగా గడిచిన వారం రోజుల నుంచి వచ్చిన అభ్యంతరాలను త్వరతగిన పరిష్కారం చూపేందుకు గాను జోన్ల వారీగా 5 ప్రత్యేక కమిటీ చేశారు. కేంద్రాన్ని బూచిగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను డిసెంబర్ చివరికి పూర్తి చేస్తే రాబోయే జనగణనకు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ సూచనను పరిగణలోకి తీసుకొని జిహెచ్ఎంసీ అధికారులు హడావుడిగా ఈ తంతును ముగించాలని కమిషనర్ కర్ణన్ భావించారు. దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలను ఇవ్వాలని ఇటీవల కేంద్రం రాష్ట్రాలను ఆదేశించిందంట. ఎన్ని వార్డులు ఉన్నాయని, ఎంత జనాభా, వార్డులు ఎన్ని ఉన్నాయని వివరాలు కోరింది. ఇందుకు గాను ఈ నెల 31 వరకు డెడ్ లైన్ ఇచ్చింది. దీనిని సాకుగా చూపించిన జిహెచ్ఎంసీ అధికారులు ఆగమేఘాల మీద విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను ఏకపక్షంగా ముగించాలన్న ప్రయత్నానికి న్యాయస్థానం రూపంలో చేదు అనుభవం ఎదురైంది. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రజలకు తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలియకుండా ఒక విలీన ప్రక్రియ అయితే జరిగింది. ఆ ప్రక్రియ చాలా అసమర్థంగా ఉందని, అసలు ప్రజలకు అయోమయంలో పడేసిందని, ఒక ఏరియాని తీసుకెళ్లి వేరే ఏరియాలో కలపడం, వేరే ఏరియా తీసుకొచ్చి ఏ ఏరియాలో కలపడం, ఒక డివిజన్ల వారీగా ఒక మంచి ప్రణాళికాబద్ధంగా లేకపోవడం వలన చాలా మంది దీనికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో నిన్న కొంతమంది హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు నిన్న ఆర్డర్ ఇచ్చింది ఏమంటే, విలీన ప్రక్రియ 24 గంటల్లో ఎలాంటి విభజించారు వెబ్సైట్లో, జిహెచ్ఎంసీ వెబ్సైట్లో అఫీషియల్గా అప్లోడ్ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా అభ్యంతరాలు ఇవ్వబోతున్నారో వాళ్ళకి ఇంకా 2 రోజుల సమయం ఇవ్వండి అని హైకోర్టు కోరింది. ఇప్పటి వరకు డీలిమిటేషన్ ప్రక్రియపై 5,905 అభ్యంతరాలు వచ్చాయంట. మరో 2 రోజుల పాటు స్వీకరణ, వార్డులు పునర్విభజనలో బట్టబయలు కానున్న లొసుగులు, హైకోర్టు ఆదేశాలతో పబ్లిక్ డొమైన్లోకి డివిజన్ జనాభా వివరాల ప్రదర్శన. అభ్యంతరాల వెల్లువ తేదీ 10, 40 ఫిర్యాదులు 10వ తారీఖు వచ్చాయి. 11వ తారీఖు 280 ఫిర్యాదులు వచ్చాయి. 12వ తారీఖు 373 ఫిర్యాదులు వచ్చాయి. 13వ తారీఖు 488 ఫిర్యాదులు వచ్చాయి. 14వ తారీఖు 227 ఫిర్యాదులు వచ్చాయి. 15వ తారీఖు 17,074 ఫిర్యాదులు వచ్చాయి. 16వ తారీఖు 1,475 ఫిర్యాదులు వచ్చాయి. 17వ తారీఖు 1,328, అయితే మొత్తం 300 డివిజన్లకు గాను 5,905 ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయంట. వార్డుల విభజన ప్రక్రియను గుట్టుగా ముగించాలని భావించిన బల్దియాకు న్యాయస్థానం రూపంలో చుక్కెదురైంది. ప్రజాస్వామ్యం రాజ్యాంగ స్ఫూర్తిగా నిరుబద్ధంగా జిహెచ్ఎంసీలోకి 27 పురపాలక విలీనం చేసుకోవడమే కాకుండా 150 డివిజన్లను 300కు పెంచి వారం వ్యవధి గడువు డివిజన్లో పునర్విభజనపై అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలని ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ముందస్తుగా ప్రజల అభిప్రాయాలు, పార్టీలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వ ఆదేశాలనుసారం ఏకపక్షంగా జిహెచ్ఎంసీ వ్యవహరించింది. 2 రోజుల కిందట జరిగిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా ప్రజా ప్రతినిధులంతా ముక్త కంఠంతో వార్డుల పునర్విభజనను వ్యతిరేకించారు. వార్డుల విభజనలో శాస్త్రీయత ఏమాత్రం పాటించలేదని, వార్డుల జనాభాలో వ్యత్యాసాలు ఉన్నాయని, డివిజన్లను అర్థం పర్థం లేకుండా ముక్కలుగా విభజించారని, ఇంత హడావుడి విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ భగ్గుమన్నారు. గడిచిన వారం రోజుల్లో వ్యవధిలో 5,905 మంది
అభ్యంతరాలు రావడం, ఈ నేపథ్యంలో డివిజన్లోని పునర్విభజనపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ల వాదనలను విన్న న్యాయస్థానం అభ్యంతరాల గడువును మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచించింది. దీంతో డివిజన్ల జనాభా మ్యాప్లను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పాటు ప్రధాన కార్యాలయం, జోనల్ సర్కిల్ కార్యాలయాల్లో ప్రదర్శన పెట్టి అనుగుణంగా అభ్యంతరాలను జీహెచ్ఎంసీ స్వీకరించనున్నది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని మున్సిపాలిటీలను, గ్రామాలను విలీనం చేసి డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంపు ప్రక్రియ లోపాయుక్తంగా ఉందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేంద్ర ప్రకాష్ రెడ్డి ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లలో డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదన ఆశ్రయిస్తానని మ్యాప్లు అందుబాటులోకి పెట్టలేదని ఉందన్నారు. కొత్త డివిజన్ల ఏర్పాటుకు డిసెంబర్ 5న కమిషనర్కు నివేదిక అందిందని మరో 4 రోజులకే ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడించింది. జిహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల ప్రస్తుత విస్తీర్ణం 2000 చదరపు కిలోమీటర్ల పెంపును తీసుకున్న సమాచారం బహిర్గతం కాలేదన్నారు. వార్డుల డీలిమిటేషన్ రూమ్స్ లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరి పేర్కొన్నారు. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10% మించకుండా ఉండదని, పలు వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం ఉందన్నారు. చూసారు కదా, వార్డుల వ్యత్యాసం చాలా ఉంది. వార్డులు డీలిమిటేషన్ ఏదైతే జిహెచ్ఎంసీ వార్డ్స్ డీలిమిటేషన్ చేశారో చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయని ఒకరిద్దరు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఎవరైతే అభ్యంతరాలు ఇచ్చినారో వాళ్ళ అభ్యంతరాలన్నీ 24 గంటల్లో వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అండ్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో డీలిమిటేషన్ ఏ విధంగా చేశారో ఆ విధంగా వాళ్ళ మ్యాప్స్ ని కూడా అప్లోడ్ 24 అవర్స్లో అప్లోడ్ చేయాలి జిహెచ్ఎంసీ వెబ్సైట్లో అని చెప్పారు. మళ్ళీ జిహెచ్ఎంసీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారా లేదా అనేది చూద్దాం. మనం నోటిఫికేషన్ ఒక్కటి చూసింది. నోటిఫికేషన్ గురించే ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది, బట్ దాని మ్యాప్స్ గురించి ఎలాంటి ఆప్షన్ అయితే జిహెచ్ఎంసీ వెబ్సైట్లో లేదు. సో ఎప్పుడు అప్లోడ్ చేస్తారో చూద్దాం మనము. ఏది ఏమైనా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ వార్డ్స్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇంకా 2 రోజులు అభ్యంతరాలు స్వీకరణకు 2 రోజులు గడువు పెంచారు. జిహెచ్ఎంసీ హైకోర్టు అనేది ఆదేశం ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్కి, మున్సిపల్ కార్పొరేషన్కి. అదేవిధంగా మళ్ళీ 2 డేస్ తర్వాత ఈ 2 డేస్ లోపల 24 అవర్స్లో మ్యాప్స్ కూడా జిహెచ్ఎంసీ వెబ్సైట్లో అఫీషియల్గా అప్లోడ్ చేయాలని చెప్పింది. చూద్దాం ఇంకా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియలో ఎలాంటి మనము సంఘటనలు, ఎలాంటి విషయాలు, ఇంకా ఏమేమి వెలుగులోకి వస్తాయో చూద్దాం. చూస్తూనే ఉండండి J24 న్యూస్.